ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఒక యూట్యూబర్ అరెస్ట్ గురించే చర్చ నడుస్తుంది. అతను ప్రశ్న రావణ్. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ముఖ్యంగా నాస్తికవాదానికి సంబంధించి ఇటు హిందూ మతాన్ని కావచ్చు, ఇతర మతాలను కూడా ఆయన కించపరిచే విధంగా దేవుడు లేడు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ తన యూట్యూబ్లో ప్రచారం చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటారు. అతను రీసెంట్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత క్రైస్తవ మీటింగ్కి వెళ్ళి అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని, అలాగే నారా లోకేష్ని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి గురువు రాధా మనోహర్ దాస్ పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి రావడం, దానిపైన అటు ఏపీలో ముఖ్యంగా పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. ఆ తర్వాత సర్పవరం, మచిలీపట్నం, పాయకరావుపేట, అలాగే గన్నవరం పోలీస్ స్టేషన్లో కూడా ఆయనపై కేసులు నమోదు చేశారు. ఉన్నట్టుండి హైదరాబాద్కు ఏపీ పోలీసులు వచ్చి ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పిఠాపురం పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడి నుంచి విచారణ చేసిన తర్వాత అతనికి బెయిల్ రావడంతో మళ్ళీ అతన్ని తరలించే తరుణంలో మళ్ళీ సర్పవరం పోలీసులు అరెస్ట్ చేయడం, అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, అక్కడ బెయిల్ రావడం, మచిలీపట్నానికి తీసుకెళ్లడం, అక్కడ విచారణ చేయడం, బెయిల్ రావడం, అలాగే పాయకరావుపేటలోకి తీసుకెళ్లడం, అక్కడ బెయిల్ రావడం, గన్నవరం పోలీస్ స్టేషన్ కూడా అరెస్ట్ చేయడం వంటి ఘటనలు కూడా జరిగాయి. ఈ అంశం పైన ఆయన ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించారు. అక్కడ తనపైన ఒకే కేసు, ఒకే సందర్భానికి, ఒకే వీడియోకి సంబంధించి మాట్లాడిన దానిపైన అన్ని కేసులు ఒకే దానిలాగా పరిగణించి తనకు ఒకే చోట విచారణ జరపాలని ఆయన హైకోర్టును కూడా కోరారు. ఇక ఈ అంశం పైన ఇటు ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ముఖ్యంగా ప్రశ్న రావణ్కి సంబంధించినటువంటి ఎవరైతే అనుకూల సంబంధాలు ఉన్నటువంటి ఆ సంస్థలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, లెఫ్ట్ పార్టీలకు చెందిన నాయకులు కావచ్చు, దళిత క్రిస్టియానిటీకి సంబంధించిన నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈయనతో పాటు ఆ సభాస్థలాన్ని పంచుకున్నటువంటి మాజీ మెజిస్ట్రేట్ జడ శ్రావణ్ కూడా ఈయన తరపున వాదిస్తూ ఈయనకు బెయిల్ తెచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక ఈ ప్రశ్న రావణ్కి సంబంధించిన అంశం పైన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. ఒక వ్యక్తిని, ఒక ప్రశ్నను అణచివేసే విధంగా ఒక వ్యక్తి పైన, ఒక యూట్యూబర్ పైన ఈ రకమైనటువంటి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. దీన్ని ప్రభుత్వం కావాలని చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కక్షపూరితమైన చర్యలతోనే ఈ రకమైనటువంటి చర్యలు చేస్తున్నారంటూ కూడా ఆయన అయితే వీడియోలు వదలడం, తన ట్విట్టర్లో పోస్టులు పెట్టడం అనేటువంటి అంశాలు కూడా జరిగాయి. అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెప్తుందో అర్థమవుతుందా మీకు? మీరు పెడుతున్నది తప్పుడు కేసులు, అరెస్ట్ చేయకూడదు అని చెప్తుంది. వినరా? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల కోసం మీరు ఇందుకే వచ్చారా? ఏంటి కక్ష సాధింపు? ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ఈ యొక్క ప్రశ్న రావణ్కి సంబంధించి ఒకే వ్యక్తి పైన ఎన్నిసార్లు అక్రమ కేసులు పెడతారు, మీరు పెట్టినటువంటి కేసులు అక్రమమైనవని చెప్పి న్యాయస్థానం కూడా ఆ బెయిల్ మంజూరు చేసింది. అది కూడా నాలుగు ప్లేస్లలో, 4 స్టేషన్లో కేసులు నమోదైతే 4 జడ్జిలు కూడా ఇవి బెయిల్ మంజూరు చేశారు. దీన్ని బట్టే మీరు ఎంత కుట్ర కోణంలో ఈ యొక్క ప్రశ్న రావణ్ గొంతు అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మీకు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం, ఏపీ ప్రభుత్వాన్ని, ఏపీ పోలీసులను ప్రశ్నించడం వంటి ఘటన కూడా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రకాష్ రాజ్కు అలాగే ఏదైతే ఈ ప్రశ్న రావణ్కి సంబంధించిన ఒక ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదైతే ఈ ప్రశ్న రావణ్కి అలాగే ప్రకాష్ రాజ్ మధ్యలో జరిగిన సంభాషణ ఏదైతే గతంలో మాట్లాడినటువంటి కొన్ని అంశాలకు సంబంధించి అదైతే వైరల్ అయితే అవుతుంది. ఇప్పుడు దాన్ని కూడా బేస్ చేసుకుని ప్రకాష్ రాజ్ కొత్తగా వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ముఖ్యంగా ఆయన, నేను గతంలో ఏవైతే ఈ కొన్ని అంశాలకు సంబంధించి ప్రశ్న రావణ్ను తెలుగులో పోస్టులు పెట్టడానికి నేను మాట్లాడాను, వాటిని వీళ్ళు కొన్ని ఆడియోలను సేకరించి ఒకదానికొకటి సంబంధం లేకుండా కలిపి ఈ రకమైనటువంటి విష ప్రచారం చేస్తున్నారు, అది సరైనది కాదు అంటూ కూడా ప్రకాష్ రాజ్ చెప్తూ ఉన్నారు. అయినా కూడా మేము మాట్లాడుకునే ఆడియోలు మీ దగ్గరికి ఎట్లా వచ్చాయి అంటే, మీరు మా మీద ఎప్పటి నుంచో ఫోకస్ పెట్టి మమ్మల్ని ఇరకాటం చేసి ఈ ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, నన్ను కూడా పరువును నష్టం చేసే విధంగా చేయాలని చెప్పి మీరు కుట్ర పన్నుతున్నారా అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ రావణ్ మధ్య ఆడియో లీక్.
అంటే వేరే వేరే సందర్భంలో వేరే వేరే డేట్స్లో వేరే వేరే ఇష్యూస్ మీద నేను చేసే తెలుగు ట్వీట్స్ దాని సెంటెన్స్ స్పెల్లింగ్ కరెక్షన్స్ కోసం మాట్లాడుకున్న వాయిస్ మెసేజెస్ని దాన్ని సోషల్ మీడియా క్లిక్ చేసి తర్వాత దాన్ని ఎడిట్ చేసి ఒకే కాన్వర్జేషన్గా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని దించడానికి అనే ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ ఇస్తూ మీరు చేస్తున్న ఈ నాటకం ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి నాయకుడిని ప్రశ్నించే నా గొంతుని జనాల గొంతుని నొక్కేయడానికి చేస్తున్న ప్రయత్నమని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఇటు జనసేన నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ప్రశ్న రావణ్ పైన ఏ రకంగానైనా ఆయనను ఇబ్బంది పెట్టాలి, ఎందుకంటే తమ నాయకుడి పైన, తమ డిప్యూటీ సీఎం పైన, తమ అభిమాన హీరో పైన అనుచిత వ్యాఖ్యలు, అంటే మనం నోటితో చెప్పలేనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీకు భావ స్వేచ్ఛ ఉంది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, అంత మాత్రాన ఎవరిపైన పడితే వారిపైన అడ్డగోలుగా మాట్లాడుతూ ఆయన పైన, ఆయన కుటుంబ సభ్యులపైన విచక్షణ రహితంగా ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా అంటూ వాళ్ళు విమర్శిస్తూనే ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేసిన సమయంలో ఆయన ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు, ఆ పోలీస్ స్టేషన్ల పైన పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు కూడా ప్రశ్న రావణ్ని దాడి చేసి ఎలాగైనా అతన్ని కొట్టాలి, అతన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. వారిని అడ్డగించడం, వారిని ఆపగించడం పోలీసులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఒక చోట పోలీస్ స్టేషన్ పైన కూడా దాడి చేసి గోడ దుంకి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేశారు. వారిని కూడా పోలీసులు లాఠీచార్జ్ చేసి వెనక్కి పంపించి గొడవను సద్దుమణిగి చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. ఇక ఈ ప్రశ్న రావణ్ అరెస్టు పైన కూడా ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, తెలంగాణ మొదలు కూడా ఏపీ పోలీసులు దౌర్జన్యంగా తెలంగాణకు వచ్చి ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఒక గొంతుని కొన్ని సమస్యలపైన ప్రశ్నించడాన్ని చేసేటువంటి వ్యక్తిని ఈ రకంగా అరెస్ట్ చేయడం కరెక్టేనా, ఇలా ప్రశ్నించే గొంతులను ఎంతవరకు అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తారు అంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. దీనికి అనుగుణంగానే ప్రశ్న రావణ్ కూడా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఏదైతే బెయిల్ వచ్చిన తర్వాతకి ఆయన బయటకు వచ్చేటువంటి క్రమంలో తనను అరెస్ట్ చేశారని చెప్పి ఆ సమయంలో ఆయన మాట్లాడడం, ఆ వీడియోకు సంబంధించి ప్రశ్నించే నాలాంటి గొంతును ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు, ఇన్ని కేసులు ఒక స్టేషన్లో బెయిల్ వస్తే ఇంకొక కేసు బెయిల్ వస్తే ఇంకొక కేసు పెడుతున్నారు, ఇలా ఎంతవరకు నన్ను అరెస్ట్ చేస్తారు, అణచివేయాలని చూస్తారు, దీని బదులు నన్ను పోలీస్ స్టేషన్లోనే చంపేయండి, నాలాంటి వాళ్ళని ఎంతమంది అణగదొక్కినా ప్రశ్న మాత్రం ఆగదు, ప్రశ్నించే తత్వం మాత్రం ఆగదు, ఇలా మీరు చేసేటువంటి అన్యాయ అక్రమాలపైన ఖచ్చితంగా ప్రశ్నించేవారు వస్తారు, మీరు నన్ను ఆపగలుగుతారేమో కానీ ఈ ప్రశ్నించే తత్వాన్ని ఆపరంటూ కూడా ఈ యొక్క ప్రశ్న రావణ్ కూడా ప్రశ్నించినటువంటి వీడియోను రిలీజ్ చేసినటువంటి అంశం కూడా మనం చూసాం. నన్ను పోలీస్ స్టేషన్లోనే చంపండి, లేదా నా అంతట నేనే ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతా. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ప్రొటెస్ట్. నేను నిరాహార దీక్ష చేసే హక్కు నాకుంది. ఏదేమైనా ఇప్పుడు ప్రశ్న రావణ్కి సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో కూడా చాలా వరకు ఆసక్తికరమైనటువంటి చర్చగానైతే మారింది. అలాగే ఈ కేసులు పెట్టడానికి ఈ ప్రశ్న రావణ్ ఉదంతం పైన పోలీసుల పైన కూడా అసలు ఏం చేయాలి, ఎందుకంటే ఒక కేసు పెట్టిన తర్వాత ఇంకో కేసు, ఒక కేసు పెట్టిన తర్వాత ఒక దగ్గర బెయిల్ వస్తే ఇంకో దగ్గర బెయిల్ పెడుతున్నారు. దీంట్లో పోలీసులు కావాలని చెప్పే చేస్తున్నారా, ఈ పోలీసులకి హైకమాండ్ నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా, ఇతన్ని ఇబ్బంది పెట్టాలి, ఇతని పైన కేసులు పెట్టాలి అని చెప్పి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అనేటువంటి ఒక అపవాదు కూడా వస్తుంది. దీన్ని ఎట్లా తప్పించుకోవాలని పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా ఒక రకమైన ఇబ్బంది వాతావరణానికి అయితే గురవుతున్న పరిస్థితి. ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రశ్న రావణ్ ఉదంతం పైన ప్రశ్న రావణ్ అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అని చెప్పి అనేవారు ముందుగా ఆయన ఏమేమి వ్యాఖ్యలు చేశారు, ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, తన ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్లో, తన సోషల్ మీడియాలో ఎటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారో చూసిన తర్వాత కూడా మీరు ఆయనను సపోర్ట్ చేస్తారా అని చెప్పి కొంతమంది మాత్రం ఈ యొక్క ప్రశ్న రావణ్ అరెస్టును మద్దతుగానైతే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా హిందూ సనాతన ధర్మాన్ని అలాగే హిందువులను ఇటు ఆర్ఎస్ సంఘ
వాళ్ళకి సంబంధించినటువంటి వారిని, అలాగే పవన్ కళ్యాణ్ని, అలాగే జనసేనకు సంబంధించిన నాయకులను కూడా ముఖ్యంగా హిందూ ధర్మాన్ని ఆయన కించపరుస్తూ అనేక రకమైనటువంటి వీడియోలను కూడా పోస్ట్ చేయడం, వాటిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఒక రకమైన కించపరిచేటువంటి భావ వ్యక్తీకరణతోటి అవమానపరిచే విధంగా, హిందూ ధర్మాన్ని అవమానపరిచే విధంగా ఆయన తన వీడియోలు రిలీజ్ చేయడం వంటివి చాలా వరకు ఆయన యూట్యూబ్లలో ఉన్నాయి. అవి చూసిన తర్వాత కూడా మీరు ఈ యొక్క ప్రశ్న రావణ్ను ఇలాగనే సమర్థిస్తారంటూ ఇటు పవన్ కళ్యాణ్కి అనుగుణంగా, ప్రశ్న రావణ్కి వ్యతిరేకంగా కూడా చాలామంది పెద్ద ఎత్తున కూడా ఇటు సామాజిక మాధ్యమాలలో అలాగే బహిరంగ కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఏదేమైనా ప్రశ్న రావణ్ అరెస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనికి ఇటు ప్రకాష్ రాజ్ అలాగే రావణ్కి సంబంధించినటువంటి ఆడియో లీక్ పైన కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే 4 సార్లు ఈ యొక్క రావణ్ అరెస్టు పైన ప్రకాష్ రాజ్ స్పందించారు. ఎందుకు ప్రకాష్ రాజ్ ఈ ప్రశ్న రావణ్ అరెస్టు పైన ఇన్నిసార్లు ఇంతగానం స్పందిస్తున్నారు? దేశంలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి, వాటిపైన ఎందుకు ఆయన నోరు మెదపట్లేదు? కేవలం ఈ రావణ్ యొక్క అరెస్టు పైన ఇంతగానం వస్తున్నారు. అలాగే దానికి ఆయన చేసేటువంటి తను మాట్లాడుతున్నటువంటి విధానానికి అనుగుణంగానే ప్రశ్న రావణ్కి అలాగే ప్రకాష్ రాజ్కి సంబంధించిన ఆడియో కూడా వైరల్ కావడం మాత్రం ఇప్పుడు ఒక అనుమానానికి అయితే దారితీస్తుంది. ఈ ప్రశ్న రావణ్ వెనుక ప్రకాష్ రాజ్ లాంటి వారు ఇంకెవరైనా ఉన్నారా? కావాలని చెప్పి ఇట్లా ప్రజల్లో 2 మతాల మధ్య, 2 ప్రాంతాల మధ్య విద్వేషానికి గురి చేసే విధంగా ఆయనతో మాట్లాడిస్తున్నారు అనేటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.